హైదరాబాద్లో సనత్ నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. సనత్ నగర్ బస్టాండ్లో అనుమానాస్పదంగా కనిపించిన 5 యువకులను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. వారి నుంచి 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ రేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా తెలిపారు. వారిలో నాగరాజు అనే వ్యక్తి గోవాలో ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నట్టుగా, గతంలో 3 నెలల పాటు గోవాలో కండోలియం బీచ్ లాట్స్ ఆఫ్ డ్రింక్స్ పబ్లో పనిచేస్తున్నట్టుగా వెల్లడించారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఎంత కంట్రోల్ చేసి ఎంత నిఘా పెట్టినా ఈ డ్రగ్స్ మాఫియాని మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఎక్కడికక్కడే ప్రతిరోజు ఎవరో ఒకరు అదుపులో తీసుకోవడం చూస్తూనే వస్తున్నాం. తాజాగా సనత్ నగర్లో జరిగిన దానికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే హైదరాబాద్ లో ఎస్ఓటీ రాజేంద్ర నగర్ సనత్ నగర్ బస్ స్టాండ్ లో నాగరాజ్ అనే యువకునితో పాటు అతని 4 స్నేహితులు పట్టుకున్నారు. అతను వాళ్ళ దగ్గర నుంచి కూడా 4 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు మరియు 10 గ్రాములు గంజాయి మరియు ఓసీబీ పేపర్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఈ ఏప్రిల్ 4న నాగరాజ్ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా 4 స్నేహితులతో గోవాకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో 4 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు గోవా నుండి వీళ్ళు బస్సులో తిరిగి వచ్చారు. ఏదైతే నాగరాజ్ ఇతను ప్రధాన వ్యక్తిగా ఉన్న ఈ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈవెంట్ ఆర్గనైజర్ గా మరియు గతంలో అతను 3 నెలల పాటు కండోలియం బీచ్ గోవాలో కూడా లాట్స్ ఆఫ్ డ్రింక్స్ పబ్ లో కూడా పనిచేశాడు. ఏదైతే ఈ పనిచేసిన నేపథ్యంలోనే అక్కడ కొంతమంది పరిచయం అయ్యారు. అలాగే ఈ డ్రగ్స్ కి సంబంధించి వాళ్ళతో పాటు ఇతను కూడా డ్రగ్స్ సేవించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఇతను ఫ్రెండ్ బర్త్డే కావడం అందరూ కూడా గోవా తిరిగి వచ్చే సమయంలోనే ఈ 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు ఓసీబీ పేపర్స్ ఎవరైతే తిరిగి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ప్రదీప్ అనే వ్యక్తి గోవాలో ఒక బీచ్ లో పనిచేస్తున్న నేపథ్యంలో అతని వ్యక్తి నుండి కూడా ఈ ఎండిఎంఏ కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే కొనుగోలు చేసిన సమయంలో కూడా ఏదైతే రాజేంద్ర నగర్ ఎస్ఓటీ టీం ఏదైతే సనత్ నగర్ లోనే మాటు వేసి వీళ్ళు 4 పట్టుకున్నారో మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి కూడా 4 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్ తో పాటు 5 గ్రాములు గంజాయి మరియు ఓసీబీ పేపర్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరిపై అయితే నార్కోటిక్స్ కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం దీని మీద పూర్తి విచారణ చేపడతామని కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి వీళ్ళకి డ్రగ్స్ గోవా నుంచి ఎలా తీసుకొచ్చారు, ఎంత తీసుకొచ్చారు అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర దొరికిన డ్రగ్సే కాకుండా ఇంకా వీళ్ళు ఎవరికైనా విక్రయించారా లేదంటే వీళ్ళే సేవించారనే కోణంలో అయితే చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకి ఈ డ్రగ్స్ సంబంధించి పూర్తిగా నేరాలు అయితే పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పలు చోట్ల ఏదైతే చెక్ పోస్టులు పెట్టి ఎంత తనిఖీ చేస్తున్నా సరే పూర్తిగా గంజాయి మాత్రం భారీ స్థాయిలో దొరుకుతుంది. అలాగే డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి. ఏదైతే పార్టీల నేపథ్యంలో వీళ్ళు డ్రగ్స్ ఏదైతే బెంగళూరు గోవా నుంచి ఇంపోర్ట్ చేసుకుని వీళ్ళకి వాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ పై పూర్తిగా నిఘా పెడతామని చెప్పి అప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ స్థాయిలో నిఘా పెట్టి అందరినీ చెకింగ్ చేస్తున్న సమయంలో కూడా భారీగా డ్రగ్స్ అయితే దొరుకుతున్నాయి. ప్రస్తుతం వీటిపై పూర్తి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. సతీష్, థ్యాంక్ యూ కుమార్.